అండ్ మనకి యంగర్స్‌లో గూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముడతలొస్తుంది ఫేస్ రైట్. అనేది. ఆ ముడతలనేది ఎందుకొస్తుంది సార్? అది ఎలా తగ్గించుకోవచ్చంటారు? రైట్. ముడతలు మనకి ఎందుకొస్తాయంటే, చిన్న పిల్లల్లో ముడతలు ఎందుకుండవు, పెద్దయ్యే కొద్దీ ఎందుకు ముడతలొస్తాయంటే, మన ఇదొక స్కిన్ పెద్ద డౌటే సార్ యాహ్! మాకైతే. కొల్లాజెన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుందనమాట. ఈ కొల్లాజెన్ ఏమవుతుందంటే, ఏజ్ పెరిగే కొద్దీ ఈ కొల్లాజెన్ అనేది ఫ్రాక్చర్ దాన్నేమంటామంటే కొల్లాజెన్ ఫ్రాక్చర్ అంటామనమాట. కొల్లాజెన్ అనేది స్కిన్‌లో తగ్గిపోతూ వస్తుంది. ఈ తగ్గిపోతూ రావడం వల్లనే స్కిన్‌కి ఎలాస్టిసిటీ పోయి ముడతలొస్తాయన్నమాట. సో, దీనికి మనము 2 రకాల పనులు చేయొచ్చు. ఒకటి మనకు కొల్లాజెన్ సప్లిమెంట్ అనేది దొరుకుతుంది. రైట్. కొల్లాజెన్ సప్లిమెంట్ మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతుందనమాట. అది రెగ్యులర్‌గా నేను కూడా వాడతాను కొల్లాజెన్. దాంతో పాటు మనకు బీటా కెరోటిన్ ఆయింట్మెంట్ లేకపోతే జెల్ ఫామ్‌లో దొరుకుతుందనమాట. సో, ఇవన్నీ ఏం చేయాలంటే ఈ బీటా కెరోటిన్ అనేది ఇంటర్నల్‌గా తీసుకుంటే అంతగా యూజ్ లేదు. అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేది కూడా కంటిన్యూస్‌గా యూజ్ చేయకూడదు. ఒక మంత్ యూజ్ చేయాలి, 2 మంత్ వదిలిపెట్టేయాలి. మళ్ళీ ఒక మంత్ యూజ్ చేయాలి, 2 మంత్స్ వదిలిపెట్టేయాలి. ఇది ఎక్స్‌టర్నల్‌గా మనం తీసుకునే ఇవి. దీంతో పాటు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారో, మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తారా సార్ కొన్ని? ఏది? ఒమేగా 6 ఫ్యాటీ సీ యాసిడ్స్ అన్నారు. కార్బోహైడ్రేట్ తగ్గియాలి డైట్‌లో. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఫాస్ట్‌గా ఏజ్ అయిపోతుంది. గ్లైకాసిలేషన్ అంటామనమాట. మన ఏజ్‌ని ఫాస్ట్‌గా కావాలంటే అంటే ఫాస్ట్‌గా ముసలోళ్ళు అయిపోవాలంటే ఏం లేదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటే ముసలోళ్ళు అయిపోతారు. ఓకే సార్. ఎంత తక్కువ తింటే ఏజ్ అనేది అంత స్లోగా వెళ్తది. యంగ్‌గా కనిపిస్తానంటారు. ఏజ్ కూడా రివర్స్ అవుతదనమాట. ఇప్పుడు మన మహేష్ బాబు లేకపోతే హీరోయిన్‌లు ఎందుకుంటారు? వాళ్ళు అసలు కార్బోహైడ్రేటే తినరు. అందుకు అంత యంగ్‌గా కనిపిస్తారు వాళ్ళు. అంటే ఏజ్‌ని స్లో చేసేస్తదనమాట. ఏజ్‌ని రివర్స్ కూడా చేస్తది. ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గియడం. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హైలీ ఇన్‌ఫ్లమేటరీ. ఎక్కడుంటాయి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటే సీడ్ ఆయిల్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏవైతే సీడ్ నుంచి ఆయిల్స్ తయారు చేస్తారో అవన్నీ స్టాప్ చేయాలి. పల్లి నూనె అలాంటివి. యాహ్! పల్లి నూనెలో కూడా ఉంటది. బట్ పల్లి నూనెలో తక్కువ ఉంటది వేరే వాటితో కంపేర్ చేస్తే. సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఏవైతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి అమెజాన్‌లో. సప్లిమెంట్ వాడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈపీఏ, డీహెచ్ఏ కలిసి ఉన్న సార్ ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది చాలా మంది వాడుతున్నారు. కానీ దాంట్లో కెమికల్ అనేది ఉండదా సార్? కెమికల్స్ మనం ఎలా యూజ్ కొన్ని కెమికల్స్ మనకు మంచివి, కొన్ని కెమికల్స్ చెడ్డవి. సో, ఈ సప్లిమెంట్స్ కూడా అంతే. దేనికంటే ఏది బెటర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరున్నారు. ఇద్దరికి విటమిన్ డి తక్కువ ఉంది. ఒకడేమనుకుంటాడు నాకు ఇద్దరికి విటమిన్ డి తక్కువ ఉంది. ఒకడేమంటాడంటే అసలు నేను ఇప్పుడు విటమిన్ డి మెడిసిన్ కూడా సప్లిమెంటే కదా, నేను విటమిన్ డి మెడిసినే వాడను, అది అన్‌న్యాచురల్ అని ఒకడు అనుకుంటాడు. అవును సార్. ఒకడేమనుకుంటాడు నేను ఎట్లా ఎండకి ఎక్స్పోజ్ కావట్లేదు కదా, విటమిన్ డి తీసుకుంటాను. ఎవడు బెటర్? తీసుకునేవాడే బెటర్. ఇంకోడేమనుకుంటాడు నేను విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోను ఎందుకంటే అది మంచిది కాదు, నేను ఎండకి ఎక్స్పోజ్ అవుతా అంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్? ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవాడే బెటర్. సో, మనం కంపేర్ చేసేటప్పుడు దేనికంటే ఏది బెటర్ అని కంపేర్ చేయాలి తప్పితే అలా ఉంటుంది. ఏదన్నా కంపారిటివ్‌గానే మనం చూడాలి. ఓకే సార్. ఈ కెమికల్స్‌లో కూడా అంతే. సో, చాలామంది చెప్తారు నాకు బీపీ ఉంది, మెడిసిన్ వాడితే చెడ్డది, నేను మెడిసిన్ వాడను అంటారు. వాడికి 120, 150, 180 బీపీ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చి ఫాస్ట్‌గా చనిపోతాడు. అదే ఇంకోడు ఏం చేస్తాడంటే నాకు బీపీ ఉంది, సో నేను బీపీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ వాడతాను, మెడిసిన్ వాడి కంట్రోల్ చేసుకుంటాడు. వీడేమనుకుంటాడు నాకు సిమ్టమ్స్ లేవు కదా అనుకుంటాడు. బీపీలో సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి, బట్ జరిగే డ్యామేజ్ జరిగిపోతుంది. సో, దీన్ని బట్టి ఏంటంటే మనం ఏదన్నా డిసైడ్ చేసినప్పుడు రిస్క్ బెనిఫిట్, ఈ పని చేయడం కంటే ఈ పని చేస్తే రిస్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ కాదు, ఏ దానికైతే రిస్క్ తక్కువ ఉంటుందో అది చెయ్యాలి. సార్ మనకి బీపీ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా సార్? బీపీ వల్ల హార్ట్ అటాక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఎక్కువ ఎంత పర్సెంటేజ్‌లో రావచ్చు సార్ మనకి? అది మనిషిని బట్టి వేరీ అవుతుంటుంది. కొంతమందికి 5 ఇయర్స్ బీపీ ఉంటేనే హార్ట్ అటాక్స్‌లోకి వెళ్తారు. కొంతమందికి 20 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. సో, మనం అలా చెప్పలేం. అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. బీపీ వస్తే బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవడం గురించి ఆలోచించాల్సింది తప్పితే సో, అది ఎన్ని రోజులు అనేది అంత ఇంపార్టెంట్ కాదనమాట. సార్ మనకి
అమ్మాయిలు అనే వాళ్ళకి అందం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, వాళ్ళ ఫేస్ అనేది అంటే ఎవ్రీ టైం ఎలా అంటే గ్లో ఉండాలి అంటే ఏం తినాలంటారు, ఏం చేయాలంటారు సార్? రైట్. ఫస్ట్ 5 ఇంపార్టెంట్ థింగ్స్. డైట్లో కార్బోహైడ్రేట్ తగ్గియండి, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గియండి, మంచిగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోండి, బాగా మినరల్స్ విటమిన్స్ అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇంకా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి నిద్ర. పర్ డే 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. బోత్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్, క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ కాదు, వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. స్కిల్ ఎక్సర్సైజెస్, పవర్ అండ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్, లోకల్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, మిడ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. లైఫ్లో ఏదన్నా స్ట్రెస్ ఉంటే దానికి దూరంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అలవాట్లు, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వాటికంతా దూరంగా ఉంటే ఇది ఫస్ట్ చేయాలి దేనికన్నా కూడా. దీంతోపాటు విమెన్కి నేను చెప్పిన సప్లిమెంట్స్, ఫస్ట్ బాగా కొల్లాజన్ యూజ్ చేయండి, బీటా కెరటిన్ యూజ్ చేయండి ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లాగా. సో విటమిన్ D3, K2 వాడచ్చు. ఇవన్నీ చేస్తే ఏంటంటే గ్లో అనేది న్యాచురల్గానే పెరుగుతుంది. సార్ మనకి ఇంటర్నల్గా గ్లో అంటే ఇంటర్నల్గా తీసుకుంటే గ్లో వస్తుందని చెప్పారు, అండ్ ఎక్స్టర్నల్గా కూడా ఏమైనా అప్లై చేస్తే గ్లో ఉంటుందా సార్? నేను ఎప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అసలు ఎంకరేజ్ చేయనండి. రీజన్ ఏంటి అంటే మన స్కిన్లో ఏది మీరు వాడినా, ఏ కెమికల్ వాడినా అది బ్లడ్లోకి వెళ్తుంది. న్యాచురల్లీ కూడా ఉంటాయి కదా సార్, ఫ్రూట్స్ కానీ లైక్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు న్యాచురల్ మనకి ఏమంటారు, ఆరెంజ్ తీసుకొని దాని పొట్టు ఒలిచేసి ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అప్లై చేసుకోవాలని కొంతమంది అంటారు. రైట్. అలాగే కొంతమంది బనానా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి అంటారు కదా సార్. అవి మనకి స్కిన్కి యూజ్ అవుతుందా సార్? ఇవన్నీ చెప్పేది ఎవరు? సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు డాక్టర్సా? కాదు సార్. వాళ్ళకి అనాటమీ తెలుసా, ఫిజియాలజీ తెలుసా, బేసిక్స్ తెలుసా? తెలియదు. వాళ్ళు నోటికి వచ్చింది వాగుతూ ఉంటారు. ఏదో ఒక ఆర్టికల్ చూస్తారు, ఎక్కడో చూస్తారు. ఎవరన్నా సైంటిస్ట్ చెప్పారా మీకు? ప్రపంచంలో స్కిన్ పైన రీసెర్చ్ చేసే సైంటిస్టులు చాలామంది ఉన్నారు. ఓకే, ఏ సైంటిస్ట్ అన్నా చెప్పారా? సైంటిస్టులు చెప్పే మాట వినాలి తప్పితే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట వింటే ఇలానే ఉంటుంది. మనకు ఏదైనా ఒక టాపిక్ని మీరు ఇంటర్నెట్లో కొడితే 100లో 99 రాంగే ఉంటాయి. ఇవంతా ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఈ పని లేని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే అక్కడొక ఆర్టికల్ ఇక్కడొక ఆర్టికల్. వీళ్ళని కాదు ఫాలో కావాల్సింది. స్కిన్ గురించి తెలుసుకోవాలంటే జస్ట్ హూ ఈజ్ ద టాప్ సైంటిస్ట్ ఆన్ స్కిన్ మేనేజ్మెంట్ అనుకుంటే వస్తుంది. వాళ్ళ బుక్స్ ఉన్నాయి, వాళ్ళ బ్లాగ్స్ ఉన్నాయి, వాళ్ళవి గూగుల్ స్కాలర్స్లో ఆర్టికల్స్ దొరుకుతాయి. అవి చూసి ఫాలో కావాలి అంతే తప్పితే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవడు ఏది చెప్తే. తాతలు ఎక్కువైపోయినారు మనకు. ఏది యూట్యూబ్లో తాతలు ఎక్కువైపోయినారు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. మళ్ళీ బాబాలు ఎక్కువైపోయినారు. బాబాల్ని, తాతల్ని, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని ఎప్పుడైతే ఫాలో కావడం, వాళ్ళు చెప్పింది వినడం మానేస్తారో ప్రపంచంలో చాలామంది హెల్తీగా మారుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.